హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో వెంటనే చేసేసేయండి వెల్కమ్ టు లక్ష్మీతో అమ్మాయి ఈరోజు వీడియో ఏంటంటే ఉగాది రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అదంతా వీడియో రూపంలో మీకు చూపించేస్తున్నాను ఇక్కడైతే పచ్చడికి అయితే రెడీ చేసుకున్నానండి మామిడికాయ తీసుకున్నాను అండ్ బెల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అండ్ కొబ్బరికాయ ఒకటి నెక్స్ట్ అరటిపండు పెద్దది ఉంటుంది కదండి అది అండ్ చింతపండు వేప పువ్వు గులసెనగపప్పు అవన్నీ తీసుకుని రెడీ చేసుకుంటున్నానండి పచ్చడికి అన్నీని మళ్ళీ మీకు ఒకసారి క్లారిటీగా చూపిస్తున్నాను అక్కడ చీకటిగా ఉందని ఇంకో వీడియో అయితే తీసుకున్నాను ఇంక ఇవన్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పచ్చడి అయితే రెడీ చేద్దాం అనేసి అలాగే చింతపండు కూడా నానబెట్టుకుంటానండి ఇంకా నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఒక గిన్నె తీసుకొని పచ్చడి ప్రిపేర్ చేసేద్దాం అనేసి ఇంకా అన్నీ ఒక్కొక్క ఐటమ్స్ అయితే వేసేస్తున్నాను ముందుగా మనం కూరించుకున్న బెల్లం ఉంటుంది కదండి అదైతే అందులో గిన్నెలో వేసేసుకున్నాను ఇంకా నెక్స్ట్ ఏంటంటే కొద్దిగా డాల్ పప్పు అయితే అదే గులసెనగపప్పు అయితే వేసేసుకున్నాను అందులో ఇంకా అలా వేసేసుకున్న తర్వాత మామిడికాయ ఉంటుంది కదండి మామిడికాయ తొక్క తీసేసి అది కూడా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి అది కూడా వేసేసుకుంటున్నాను ఇందులోనైతే ఇంకా నెక్స్ట్ ఏంటంటే చింతపండు కూడా చూడండి పక్కన అలా నానబెట్టుకుని ఉంచుకున్నాను ఇంకా తర్వాత అయితే కొబ్బరి ముక్కలు కూడా చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసుకున్నాను అవి కూడా వేసేసుకుంటున్నాను అందులో తర్వాత వేప పువ్వు ఉంటుంది కదండి అది కూడా వేస్తున్నాను అది అంత గుండలా ఎలా ఉందంటే మనం పువ్వు అంతా డివైడ్ చేసేసి కొంచెం చేతితో అయితే నలపాలండి నలిపితే అలాగవుతుంది కాళ్ళు ఏమైనా ఉంటే వచ్చేస్తాయి అవి ఇంకా తర్వాత అరటిపండు ఉంటుంది కదా అరటిపండు కూడా అలాగా మనము చిదిపేసుకుంటే మెత్తగా మెదుపుకోవాలి అలాగా మెదుపుకుంటే పచ్చళ్ళలో అది కలిసిపోతుందండి మనకి ముక్కలుగా ఉండకుండా మెత్తగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ అయితే చింతపండు ఉంటుంది కదా అది గుజ్జులా చేసుకున్నాను అది కూడా అందులో వేసేసాను మనకి తగినంత వేసుకుంటే సరిపోద్ది మళ్ళీ తర్వాత చూసుకుని వేసుకోవచ్చు ఎక్కువ అయిపోద్ది కదండి పులుపు మామిడికాయ అది రెండు కలిస్తే పులుపు ఎక్కువైపోతుంది అందుకే కొంచెమే వేసాను ఇంకైతే అలా పిసుకుతున్నాను ఇక్కడైతే అది ఇంకా అయిన తర్వాత చూడండి ఇక్కడ అలా మొత్తం తయారు చేసేసాను గిన్నెలో కూడా తీసేసుకున్నాను ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే దేవుడికైతే దీపం అయితే ఫినిష్ అయిపోయింది ఆరతి కూడా ఇచ్చేస్తున్నాను ఇక్కడ నైవేద్యం అది పెట్టేశాను హారతి అది ఇచ్చేస్తున్నాను మొత్తం మీకు ఫుల్గా నేను ఎప్పుడు చూపించేశాను పూజ ఎలా చేస్తానో మళ్ళీ ఎందుకు చూపించడం అనేసి నార్మల్గా ఇంకా లాస్ట్ తీసేసానండి హారతి అది ఇచ్చేసాను ఇక్కడైతే లాస్ట్ ఇంకా వాటర్ చుక్క కూడా వేసేసి అలా చూపించేస్తున్నాను దేవుడికి చూడండి ఇక్కడైతే నైవేద్యం కింద ప్రసాదం పెట్టి పచ్చడి చేశాను కదండి పచ్చడి అరటిపళ్ళు కొబ్బరికాయ అలాగా పువ్వులతో డెకరేషన్ అది చేశాను పట్టాలకి అదిని ఇంకా స్వీట్ కూడా పెట్టానండి ఇక్కడైతే తర్వాత మా రుత్విక్ బాబునైతే ఉగాది కదండి స్పెషల్గా అన్నీ రెడీ చేయడానికైతే మా సుధా అయితే ఏర్పాట్లు చేస్తుంది ఇక్కడ చూడండి అలాగా పంచికట్టు డ్రెస్ వేసుకొని బుజ్జిబాబు ఎలా ఆడుకుంటున్నాడో తానైతే అక్షంతలు మామిడికాయ ఉగాది పచ్చడి మామిడి కొమ్మలతో రెడీ చేస్తుంది హాయ్ చెప్తుంది ఇక్కడ మైత్రేయ చూడండి అలా చూస్తుంది చూడండి ఇలాగైతే రెడీ చేశారు మామిడి కొమ్మలు హ్యాపీ ఉగాది మామిడికాయలు మధ్యలో పచ్చడి అలాగే మా పెద్ద తమ్ముడికి కూడా బాబు పుట్టాడు వాడికి కూడా ఉగాది నాడైతే ఇలా డెకరేట్ చేశారు హ్యాపీ ఉగాది అనేసి చూడండి మామిడి కొమ్మలు మామిడికాయలతోని నెక్స్ట్ అంతా అయిపోయిన తర్వాత కిందనైతే మా మైత్రి అయితే ఏడుపు పెడుతుంది ఇక్కడ ఎందుకు ఏడుస్తున్నావు అనేసి వాళ్ళ అమ్మ అయితే బుజ్జగిస్తుంది ఇంకా దాన్ని అయితే అలా బుజ్జగిస్తే మేమైతే ఇంక కిందకు వచ్చి అలాగా మా రుత్విక్ గారితో ఆడుకుంటున్నాను వాడిని అయితే నిద్రపుచ్చమన్నది అందుకనే ఊపుతున్నాను అలాగా తర్వాత వాడితో రీల్స్ కూడా చేసేసాను ఇంకైతే ఆడు బొజ్జుంటాడనేసి బొజ్జ పెడుతున్నాను అన్న ఇక్కడ ఇంకా మా తమ్ముడు వచ్చి ఎందుకు అలా ఏడుస్తున్నావు పొద్దున్నే చిరాగ్గా అని అంటున్నాడు మైత్రినైతేని ఇంకైతే కింద నుంచి మీదకి వచ్చేసాం అమ్మ దగ్గరికి వచ్చేసి అమ్మ అయితే ఫోన్ మాట్లాడుతుంది ఇంకా కొబ్బరి ముక్కలు కట్ చేసుకుని ఆనియన్స్ ఇంకా వంటకు కావాల్సినవన్నీ రెడీ చేసేసుకుంది ఇక్కడైతే పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటా బంగాళదుంప బిర్యానీ చేయడానికి అదిని ఇంకా మేము లంచ్ అయితే అయిపోయిన తర్వాత మధ్యాహ్నం
పక్క రూమ్‌లోకి వచ్చేసి చూడండి ఇక్కడ మైత్రేయి అయితే అష్టచమ్మ పిక్కలతో ఆడుకుంటుంది. అలా రిలాక్స్ అవుదాం అనేసి పక్క రూమ్‌లో ఉన్నాము. జాను చూడండి అంటుంది అక్కడైతే. వీళ్ళైతే పడుకొనున్నారు మా బాబు, మా చెల్లి అయితేని. ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు. హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుంది. అలాగే ఇక్కడ నేను కూడా ఒక సెల్ఫీ వీడియో తీసుకొని హాయ్ చెప్తున్నాను. ఇంకా మా జానుని చూడమంటే ఎన్ని సార్లు తీస్తావని అంటుందది. ఇంకా మా చెల్లయితే పడుకుంది. సెల్ చూస్తుంది అలాగా. ఇంకా మైత్రేయిని కూడా చూడు అనేసి దాన్ని ఏవో మాట్లాడుతున్నాను దాంతో. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ శ్రీ పేరంటాలమ్మ గుడి పాయకరపేట అని ఉంది కదండీ! పాయకరపేటలో అయితే పేరంటాలమ్మ గుడి ఉందండి. అక్కడైతే తీర్థం జరుగుతుంది. తుని పాయకరపేట ప్రజలందరూ అక్కడికైతే వెళ్తారు. అక్కడ ఏంటంటే విగ్రహం కింద ఉండకుండా అమ్మవారైతే అలాగే ఉంటారు. చాలామంది భక్తులొస్తారండి. అలాగే పక్కనే రామాలయం ఉంది. 200 సంవత్సరాలు అవుతుందంటండి. గుడిలో ఉన్న పూజారే చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడైతే చిలకల తీర్థం అంటారు. బాగా ఫేమస్సు పాయకరపేటలోని. అయితే ఇక్కడ తీర్థం అయితే చాలా జనం అది వస్తుంటారు చూడండి. మేమైతే వెళ్ళలేదు. మా ఫ్రెండ్ అయితే వీడియో పంపించారు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే ఇంకా ఉగాది నాడైతే మేము కొత్త డ్రెస్సులు వేసుకొని ఇలాగైతే ఫొటోస్ అయితే దిగాను. ఇంకా మేమైతే ఆ రోజైతే పాయకరపేట తీర్థానికైతే వెళ్ళలేదండి. ఎందుకంటే చాలా జనం వస్తారు. అలాగే చాలా ఫ్లోటింగ్ ఉందని కూడా చెప్పారు. మా ఫ్రెండ్స్ వీడియోలో అది పెడితే తెలిసింది. చాలామంది జనం అయితే ఉన్నారండి. ఎప్పుడూ అలాగే ఉంటారు. ఈ సంవత్సరమే కాదు. మా తునిలో కన్నా ఇంకా అక్కడ చాలామంది ఉంటారు. ఎందుకంటే తుని, పాయకరపేట ఇంకా చుట్టుపక్కల పల్లెటూర్లు అయి ఉంటాయి కదా! అందరూ వెళ్తుంటారు ఆ తీర్థానికైతే. ఆ తీర్థాన్నయితే చిలకల తీర్థం అని కూడా అంటారు. ఇంక ఇక్కడైతే మా రుత్విక్ గారితో పిక్స్ దిగాను. అవి కూడా మీకు పెట్టేశాను. చూడండి వాడికి ముద్దు పెడుతున్నట్టు అదిని. ఇంకా నెక్స్ట్ మా వారు నేను సెల్ఫీ దిగాము ఇక్కడైతే. ఇంకా నా ఫొటోసు ఇంకా అన్నీ అలా పెట్టేశానండి. పిల్లలైతే ఫొటోస్ అయితే దిగలేదు. వాళ్ళవేమి పెట్టలేదు. సో ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదండి. నా వీడియో గనుక నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు డైలీ వచ్చేస్తాయి. రోజు నా వీడియోస్ ఫాలో అవ్వచ్చు. అలాగే నన్ను ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మోర్ వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేస్తూ ఉండండి. రోజు నా వీడియోస్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఎండలు కూడా చాలా విపరీతంగా ఉంటున్నాయి. ఎవరు ఎండలో తిరగొద్దు. జాగ్రత్తగా ఉండండి. కేర్ తీసుకోండి. బాగా వాటర్ ఎక్కువ తాగండి. అలాగే బయటికి వెళ్ళాలనుకుంటే కొంచెం ఎండ తగ్గిన తర్వాత బయటికెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్. అలా ఉండండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.